అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయాల్సి ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా అంటే నిన్నటి రోజున విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే అన్నదాత సుఖీభవాన్ని కూడా విడుదల చేస్తాం కలిపి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏమైందంటే పీఎం కిసాన్ ఎంతకీ వాయిదా పడుతూనే వస్తుంది. పీఎం కిసాన్ని ప్రధాని మోదీ గారు విడుదల చేయడం లేదు. ఎప్పుడు కూడా జూన్లోనే విడుదల చేసేటువంటి పీఎం కిసాన్ తాజాగా మనకు జూలై నెల అయిపోతున్నా కూడా మనకు పీఎం కిసాన్ విడుదల కాలేదు. మరి ఈ విధంగా విడుదల కాకపోవడంతో మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలపైన మనకు సందిగ్ధత నెలకొంది. మరి ఎప్పుడు ఈ డబ్బులు విడుదల చేస్తారని చెప్పేసి మనకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఈ డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుంటేనే మనకు డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ విధంగా రైతులు చేసుకోవాలి. మరి ఈ యొక్క లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోవాలి. మరి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా, మీకు యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అన్నదాత సుఖీభవ డబ్బులను ఎప్పుడు విడుదల చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. ఎప్పటికప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కానీ ఇక్కడ డబ్బులు పడే అవకాశం అయితే లేదనమాట. మరి నిన్నటినే డబ్బులు విడుదల చేస్తారని చెప్పి మనందరం కూడా అనుకున్నాం. కానీ ప్రభుత్వం మరొకసారి వాయిదా వేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకుంది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తున్నాయని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకుని ఉంటారో, ఎవరైతే రైతులు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట. మరి ఈ విషయాన్ని రైతులు గుర్తించాలి. అలాగే ఈ యొక్క మనకు ప్రభుత్వం నిన్ననే డబ్బులు ఇస్తామని చెప్పినా కానీ ఇక్కడ డబ్బులు వేయలేదు. ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటనలో మనకు డబ్బులు అయితే రాలేదన్నమాట. మరి ఖచ్చితంగా ఇప్పుడు మరొకసారి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి తేదీ కూడా ప్రకటించడం జరిగింది. మరి నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి నెల చివరి వారంలో ఖచ్చితంగా ఈసారి డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వంతోనే మనకు యొక్క పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయి. మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ డబ్బులతోనే అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయన్నమాట. మరి ఈ విధంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప మీకు వేరే విధంగా డబ్బులు వచ్చే అవకాశం లేదు. తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవి మీరు ఉన్నాయా లేదా, అసలు ఇవి చేసుకున్నామా లేదా అనేసి ఒకసారి మీరే చెక్ చేసుకోవాలి క్లారిటీగా. ఇట్లా చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రాదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. మరి ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి. మీకు డబ్బులను అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది, క్లారిటీగా కూడా ఉంది. మరి డబ్బులు అయితే మీకు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి నిన్ననే విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ ఇక నిన్న డబ్బులు అయితే విడుదల కాలేదు. తాజాగా ఇప్పుడు ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి 20 విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల చివరిలో డబ్బులు వేస్తామని చెప్పి ప్రధాని మోదీ గారు చెప్పారు.
ఆయన ఈ నెల చివరిలో డబ్బులు వేస్తే ఇక మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయి. దాంతోపాటుగా మరి రైతులు సిద్ధంగా ఉండండి. అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఈ యొక్క లిస్టు ప్రకారం మీరు ఈ యొక్క పేర్లు ప్రకారం మీకు డబ్బులు వేస్తారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తాయి. మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయి రావు ముందుగా తెలుసుకోండి. ఆదేశాలు ఇచ్చింది. మరి ఆ విధంగా మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. అట్లా కనుక లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడత 5,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. ఇక రెండవదిగా చూసుకుంటే పిఎం కిసాన్. మరి పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. మరి పిఎం కిసాన్ జాబితాలో చెక్ చేసుకోవడానికి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు, జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, గ్రామం పేరు ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క లిస్టులో పేరుందా లేదా అనేది తెలుస్తుందన్నమాట. మరి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తే మనకు డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి. ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు అయితే రాదనమాట. మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాకి. ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక మీకు ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. మనకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడమే కాకుండా మిగిలినవి కూడా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు వస్తాయి తప్ప మిగిలినటువంటి అప్డేట్స్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి రైతన్న కూడా మీరు ఈ విధంగా చేసుకోండి. మరి ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్ ఏంటంటే చాలామంది ఇంకా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి అట్లా చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు రావు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇట్లా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు అనేటివి రావన్నమాట. ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చూసుకోండి. ఒకసారి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి. మరి లిస్టులో మీరు ఎప్పుడైతే పేర్లు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ లిస్టులో పేర్లు చెక్ చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. మరి దీంతో పాటుగా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ చేయండి. లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి, లేకపోతే మీకు పైసలు అయితే రావన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసేసింది. అన్నదాత సుఖీభవ ద్వారా తొలి విడత 5,000 రూపాయలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు వస్తాయి. మొత్తం 7,000 మీకు వస్తాయన్నమాట. ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు పైసలు అయితే డబ్బులు అయితే తీసుకోండి. మరి లిస్టులో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనకు ఎవరికైతే అర్హత ఉండి కూడా అనర్హుల లిస్టులో పేర్లు వచ్చాయో ఆ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక అవకాశాన్ని కల్పించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13వ తారీఖు లోపు ఎవరికైతే అనర్హుల జాబితాలో పేర్లు వచ్చాయో అర్హత ఉండి కూడా వారు ఏం చేయాలంటే నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మళ్ళీ కూడా అర్జీ అనేది పెట్టుకుంటే మీకు మళ్ళీ కూడా ఎలిజిబుల్ లిస్టులకి రావడం జరుగుతుంది మీ పేరు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఎలిజిబుల్ లిస్టులకి మీ పేర్లు ఖచ్చితంగా వస్తాయి. మరి ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు అనమాట. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. అట్లా ఎవరైనా ఇబ్బంది ఉండేవారు మీరు ఏం చేస్తారంటే అర్హుల జాబితాలో పేర్లు రాకుండా ఉన్నవారు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి. అర్జీ పెట్టుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు మళ్ళీ కూడా అన్నదాత సుఖీభవ పథకంలో చోటైతే కల్పిస్తారు, మీకు అర్హత కల్పిస్తారు. తర్వాత మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా 7,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క
అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. మరి ఇది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.